హాయ్ అండి, ఎలా ఉన్నారు? మన చెట్లు వేసాం కానీ చెప్పాను కదండి, అప్పుడు ఎండుమిర్చి ఉండిపోయినాయి చెట్లున. అవి కొన్ని ఎండిపోయినాయి బాగానే. ఎండుమిరపకాయలు ఉంటే బట్ తాలింపులు పనిచేస్తాయి కదా, అందులోని మందు వేయనివి కాబట్టి అవి ఇలా వండి చేసుకుని ఆరబెట్టేసుకుని స్టోర్ చేసుకుంటా. ఆరిపోయిన వాటిని కూడా తొడాలు తీసేస్తే గలగలలాడుతూ వచ్చేసినాయి. ఇవి 3 రకాలుగా తీసాను కదా, అవన్నీ కూడా స్టోరేజ్ చేసుకోవడానికి వీలుగా రెడీ చేసి పెట్టుకుంటున్నా. అయినా ఇప్పుడు వేసవకాలం వచ్చేసింది కాబట్టి వేసవకాలంలోని చాలా పనులు చేసుకుంటారండి ఆడవాళ్ళు సరుకుల విషయంలో. ఎందుకంటే సంవత్సరం సరిపడా పచ్చళ్ళు కానీ, కారాలు, కూరకారాలు, వడియాలు, అలాగే పప్పు దినుసులు, పప్పులన్నీ కూడా ఎండలో పోసేసుకుని నిల్వ చేసుకుంటారు. అయినా ఇప్పుడు అనుకుంటమే కానండి, ఇదివరకుట్లాగా ఇప్పుడు ఎవరు నిల్వ చేసుకుంటున్నారు? అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటున్నారు. పైగా జీతం రాగానే నెలసరి సరుకులు డీమార్ట్కో లేకపోతే కిరాణా షాప్లోకి వెళ్ళి కట్టించేసుకుంటున్నారు. అలాగే మా వారు వస్తూ వస్తూ చేలోంచి జీడి మామిడికాయలు తెచ్చారండి. మీలో జీడి మామిడికాయలు ఎంతమంది తెలుసో కామెంట్ పెట్టండి. జీడి గింజలు ఇగోండి ఇలాగే తయారవుతాయి, కాయ నుంచి చివర తయారవుతాయి. ఈ గింజని గట్టిగా ఉంటుందండి, రౌండ్గా తిప్పాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.